నేను తెలుగు బిగ్ బాస్ చూస్తా, హిందీ బిగ్ బాస్ చూస్తా, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఎపిసోడ్ చూసి ఇంతలా ఏడ్చింది లేనే లేదు, ఎప్పుడు ఏడవలేదు. వస్తానే ఉన్నాయి నీళ్లు, ఏడుపు వస్తానే ఉంది. అది నేను పిచ్చిదానిలాగా ఏడ్చేస్తున్నాయండి, ఎందుకు ఏడుస్తున్నాను అసలు, అక్కడ ఏదో కొంపలంటుపోయినట్టు అని లోపల ఇక్కడ ఫీలింగ్, మైండ్ లో ఏమో ఆ ఫీలింగ్, బట్ కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి. ఇదేదో డెమాన్ కి డోర్ ఓపెన్ చేసినందుకు కాదు, డెమాన్ ఏదో కాళ్ళ మీద కూర్చుని సారీ చెప్తున్నందుకు కాదు, రీతు కోసం. రీతు వచ్చి డెమాన్ పక్కన ఒక చిన్న పిల్లలాగా ఒక భయంతో వచ్చి నిలబడింది చూడు, డోర్ ఓపెన్ చేసి ఆ సీన్ చూసి ఏడుపు వచ్చింది చూడు, ఆగట్లేదు. అరే నేనేంటి ఎలా ఏడ్చేస్తున్నా, నాకే నమ్మకం కలగట్లేదు. ఒకటే ఏడుపు. ఆ అమ్మాయి విషయంలో ఈ రోజు ఎంత రెస్పెక్ట్ ఎర్న్ చేసిందంటే అంత రెస్పెక్ట్ ఎర్న్ చేసింది. నిజంగా నాకు తెలిసి ఆడియన్స్ చాలా మంది ఇదే ఫీల్ అయ్యి ఉంటారు. మీ రెస్పెక్ట్ కూడా ఈ రోజు రీతుకు వచ్చిందని నేను నమ్ముతున్నా. మీ రెస్పెక్ట్ కూడా ఎర్న్ చేసి ఉండుంటే వీడియోకి లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు డెమాన్ కోసం మాట్లాడుకుందాం. ఈ దెబ్బతో డెమాన్ టాప్ 5 లోకి వెళ్ళిపోయాడు అంతే, దూసుకుంటా. చూడండి, నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లోకి రానివ్వండి, డెమాన్ గ్రాఫ్ ఎక్కడ ఉంటుందో మీరే చూస్తారు. మామూలుగా కాదు, ఏమైనా ఎంత వినయంగా పద్ధతిగా తన ఒపీనియన్ చెప్పుకోవడానికి ట్రై చేశాడు. కాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పమన్నారు కానీ నేనేమి కాళ్ళ మీద కూర్చొని చెప్పమనలేదు. కాళ్ళ మీద కూర్చుని ఆడియన్స్ కి సారీ చెప్పడంతో పాటు రీతు కాళ్ళ మీద పడ్డానికి కూడా ట్రై చేశాడు. ఇక్కడ మళ్ళీ రీతు పడొద్దని ఆపుతుంది, ఇంకా ఏడుపు వస్తుంది నాకు. ఏంటో డెమాన్ కి ఇక్కడ చాలా ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా మారిపోయిందంటే, డెమాన్ కి ఈ రకమైన క్లాస్ పడడం అవసరం. అలాగని డెమాన్ ఏమైనా తెగ తప్పు చేస్తాడా? కాదు, జస్ట్ రీతుని ఆపాలన్న ఉద్దేశంతో తోసాడు. అది నార్మల్ గా ఒక ఇంట్లో అలా తోయడం అది పెద్ద విషయం కాదు. కానీ ఒక నేషనల్ టెలివిజన్ లో, అదే చెప్తారు నాగ్ సార్ కూడా, ఒక నేషనల్ టెలివిజన్ లో అలా చేయడం షో రెస్పెక్ట్ కి దెబ్బ పడుతుంది అని. సో నేషనల్ టెలివిజన్ లో అప్లోడ్ చేసిన తప్పు, అది ఏమి పెద్ద తప్పు కాదు. డోర్స్ ఓపెన్ చేసి బయటికి పంపేసే తప్పు కాదు ఇంట్లో అయితే. కానీ అక్కడ ఒక షోలో ఇది ఖచ్చితంగా నాగ్ సార్ నుంచి ఆ క్లాస్ పడాల్సిందే, ఆ పిల్లోడికి రెడ్ కార్డ్ ఇవ్వాల్సిందే, డోర్స్ ఓపెన్ చేయాల్సిందే, మొత్తం కరెక్ట్. ఆ పిల్లోడికి ఈ రోజు నాగ్ సార్ ఏదైతే చేశారో అవన్నీ కూడా ఒక షోలో అప్లోడ్ చేయడం వల్ల చేశారు. కానీ ఆ పిల్లోడు ఏదో మేల్ ఈగో ఉన్న పిల్లోడు కాదు. ఆ ఇమ్ము చెప్పినట్టు ఒక నెమ్మదస్తుడు. ప్రతి ఒక్కళ్ళు ఆ పిల్లోడితో తమ్ముడు వరుసలు కలిపేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళకి ఆ పిల్లోడు అంటే ఇష్టం. అది ఆ పిల్లోడి క్యారెక్టర్. కాకపోతే ఇక్కడ ఏవైతే ఈ వారం అంతా వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ ఏదైతే ఉందో, ఆ గొడవ వల్ల నాన్ స్టాప్ జరుగుతున్న గొడవల వల్ల కొంచెం పేషెన్స్ కోల్పోయి అది కూడా తను వెళ్ళిపోతానంటుంటే ఆపాలన్న ఉద్దేశంతో తోసాడు. అంతేగాని ఇక్కడ ఏదో మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలన్న ఉద్దేశమే కాదు. అది మనందరికీ తెలుసు, ఆడియన్స్ అందరికీ తెలుసు. బట్ అక్కడ నాగ్ సార్ క్లాస్ పీకడం అంతే అవసరం. ఆ పిల్లోడికి పీకాలి. ఒక నేషనల్ టెలివిజన్ లో అలా చేయడానికి వీలు లేదంతే.